హాయ్ గాయ్స్, ఐమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రంట్లైన్స్ వీడియోస్ కృష్ణ టాక్స్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే, చాలామంది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేకపోతే సాఫ్ట్వేర్లోకి రావడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని నేర్చుకోవాలి, అది అందరికీ తెలిసిందే. బట్ ఒక డైలమా ఉంటుంది. అంటే నేను అసలు జావా తీసుకోవాలా, పైథాన్ తీసుకోవాలి, నాకు అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటేనే తెలియదు, కాబట్టి నేను ఏం తీసుకోవాలి అనేది అడుగుతుంటారు. మెయిన్గా 2023లో కొత్త కొత్త డౌట్స్ అనమాట. అంటే ఇప్పుడు రెసెషన్ నడుస్తుంది కదా, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి డిమాండ్ ఉంది, ఏది నేర్చుకుంటే నాకు జాబ్ వస్తుంది, ఇలాంటివి చాలామంది అడుగుతూ ఉంటారు. సో దీనికి ఒక డిప్లొమాటిక్ ఆన్సర్ అయితే నేను ఇస్తాను ఆబ్వియస్గా. ఎందుకంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏది గొప్ప కాదు, ఇంకోటి ఏది డిగ్రేడ్ కాదు. దేనికి ఉండాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఉంది. బట్ యాజ్ అ ఫ్రెషర్ ఏది ఇంపార్టెంట్, ఏది నేర్చుకోవాలి అంటే, ఫస్ట్ ఒక థింగ్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఫ్రెషర్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇట్ మే బి పైథాన్, ఇట్ మే బి జావా, ఈ రెండిట్లో ఒకటి నేర్చుకుంటే చాలు, ఏదైనా పర్లేదు. ఇప్పుడు యాజ్ ఎ పర్సన్, అంటే ఒక ఇండివిజువల్గా నేను ఏది చూస్ చేసుకుంటే మంచిది అనే డౌట్ మీకు వచ్చినట్టయితే దానికి ఒక డిప్లొమాటిక్ ఆన్సర్ కూడా దీనికి ఒకటి తీసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే జావా. సో జావా ఏంటి అంటే బేసిక్గా ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్కి ఎక్కువగా జావాని యూస్ చేస్తారు. అంటే వెబ్సైట్ బిల్డింగ్, వెబ్ డెవలపింగ్, యాప్ బిల్డింగ్, ఆండ్రాయిడ్ యాప్స్, వెబ్సైట్స్, బ్యాక్ అండ్ సర్వర్స్, బ్యాక్ అండ్ వెబ్సైట్ బ్యాక్ అండ్ యూస్ చేసేవన్నీ కూడా జావాని యూస్ చేస్తారు. ఎందుకంటే జావా ఈజ్ ఎ బిట్ ఫాస్టర్. అంటే మీరు ఏదైనా కానీ ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి దాన్ని కనుక దాని ప్రాసెసింగ్ టైం, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫేస్బుక్ ఉంది, ఫేస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత క్లిక్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలకు లాగిన్ అయితే ఎలా ఉంటుంది, లేదా ఒక 5 నిమిషాలకు లాగిన్ అయినా కూడా మీకు ఒక ఇరిటేషన్ వస్తుంది. సో ఇలాంటి వెబ్ అప్లికేషన్, ఫేస్బుక్ ఈజ్ ఏ వెబ్ అప్లికేషన్, ఇలాంటి వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి బ్యాక్ ఎండ్లో జావాని వాడతారు. అలాగే వెబ్సైట్స్ కానీ ఇలా చాలా వాటికి జావా వాడతారనమాట. మరి పైథాన్ ఎందుకు భయ్యా పైథాన్ వాడరా, పైథాన్తో వెబ్సైట్స్ బిల్డ్ చేయడం అంటే చెయ్యొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది వెబ్ అప్లికేషన్స్, లేకపోతే ఆండ్రాయిడ్ అప్లికేషన్స్, లేకపోతే మొబైల్ అప్లికేషన్స్, దీస్ ఆర్ బిల్డ్ ఆన్ జావా బికాస్ ఆఫ్ ద స్పీడ్ కావచ్చు, అలాగే జావాలో ఉన్న ఫ్రేమ్వర్క్స్ వల్ల కావచ్చు, ఎక్కువగా మనం జావా అనేది వాడతాం. ఇది జావా గురించి. సో ఎవరైతే డెవలపర్ కింద, వెబ్సైట్ డెవలపర్స్, వెబ్ డెవలపర్స్ కింద వెళ్ళాలి అనుకుంటే దే కెన్ చూస్ ఫర్ జావా. లేదు పైథాన్, మరి పైథాన్తో వెబ్సైట్స్ బిల్డ్ చేయడం అంటే ఖచ్చితంగా బిల్డ్ చేయొచ్చు. పైథాన్లో కూడా డిజాంగో ఉంది, డిజాంగోతో కూడా వెబ్సైట్స్ బిల్డ్ చేయొచ్చు. బట్ పైథాన్ ఎక్కువ ఎక్కడ వాడుతున్నా అంటే మీ అందరూ తెలిసిందే, డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇలాంటి వాటిల్లో మనము పైథాన్ వాడతాం. ఎందుకు అంటే డేటాతో గేమ్స్ ఆడేటప్పుడు ఎక్కువగా అందరూ కూడా పైథాన్ వాడతారు. ఎందుకంటే పైథాన్లోని లైబ్రరీస్ ఎక్కువగా డేటాని ప్రాసెస్ చేయడానికి, లేకపోతే డేటాని అనలైజ్ చేయడానికి యూజ్ అవుతుంది. లైక్ నంపై కావచ్చు, పాండాస్ కావచ్చు, మ్యాట్ప్లాట్లిబ్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా. సో అందుకని ఏంటి అంటే పైథాన్ ఎక్కువగా డేటా సైడ్ వాడతారు. మరి 2023లో యాజ్ అ ఫ్రెషర్ నేను ఏది నేర్చుకుంటే మంచిది అనే డౌట్ కనుక మీకు వస్తే, ఫస్ట్ థింగ్ ఏదైనా నేర్చుకోవచ్చు, ఏదైనా పర్లేదు. లేదు నేను డేటా సైడ్ వెళ్ళాలి అనుకుంటున్నాను అంటే ఇట్ ఈస్ గుడ్ టు గో ఫర్ పైథాన్. లేదు నేను వెబ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయాలనుకుంటున్నాను అంటే ఇట్ ఈస్ గుడ్ టు గో ఫర్ జావా. లేదు నేను ఏదైనా కానీ ఒక సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటే రెండిట్లో ఏదో ఒకటి నేర్చుకొని మీరైతే జాబ్ సర్చింగ్ అయితే స్టార్ట్ చేసేసి ఉండాలన్నమాట ఈ పాటికే. లేకపోతే ఇప్పుడైనా నేర్చుకోండి, ఇద్దరు పైథాన్ ఆర్ జావా. ఎందుకంటే రేపొద్దున ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఎలా ఉంటుందంటే, రేపొద్దున యాజ్ అ ఫ్రెషర్గా మీరు ఎక్కడైనా హైర్ అయ్యారనుకోండి, మీకు పైథాన్ వచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంపెనీలోకి వెళ్ళాక జావా మీద ప్రాజెక్ట్ ఉందనుకోండి, దాంట్లోకి తోసేసి దాని మీద మీకు ట్రైనింగ్ ఇచ్చేసి దాంట్లోనే మీకు వర్క్ చేపిస్తారు. సో మీరు పైథాన్ నేర్చుకుని వేస్టా అంటే కాదు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా చేసే వర్క్ ఒకటే, దాని సింటాక్స్ అనేది మారుతుంది. సమ్ సింటాక్స్ మే బి కాంప్లికేటెడ్, సమ్ సింటాక్స్ మే బి ఈజీ. సో వర్క్ ఒక పైథాన్ లాంగ్వేజ్ కనుక, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కనుక మీకు వచ్చినట్లయితే దాన్ని మీరు మైగ్రేట్ అయ్యేటప్పుడు ఏదో ఒకటి ఈజీ అవుతుంది. అదే మీకు అసలు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాదు, ఎలాగోలా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేసింది అనుకుంటే రేపు పొద్దున్న మీరు ఫ్రమ్ ద స్క్రాచ్ నేర్చుకోవాలంటే కష్టం అవుతుంది. పైథాన్లో ఉప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి, జావాలో ఉప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. పైథాన్లో ఫంక్షన్స్ ఉంటాయి, జావాలో ఫంక్షన్స్ ఉంటాయి. పైథాన్లో డూ వైల్ ఇఫ్ లూప్స్ ఉంటాయి, జావాలో కూడా డూ వైల్ ఇఫ్ లూప్స్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ ది కాన్సెప్ట్స్ ఆర్ సిమిలర్, జస్ట్ ద సింటాక్స్ ఇస్ దట్ థింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ అనమాట. సో అది కనుక అర్థమవుతే మీకు మైండ్లో ఈ డైలమా అనేది ఉండదు. అంటే నేను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మంచిది అనే డౌట్ మీకు రాదనమాట. సో ఇలాంటి డౌట్ కనుక మీకు ఉంటే ఐ థింక్ ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చింది. సో 2023లో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని నేర్చుకోవచ్చు, ముందైతే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఖచ్చితంగా నేర్చుకోండి. దట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ టుడేస్ టాపిక్ అండ్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.